తిరుమల పరకామణి విషయంపై సందర్భానుసారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు గ్రామంలోని తోటల శివాలయంలో స్వామివారిని ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాతో కలిసి మంత్రి దర్శించుకొని పూజలు చేశారు. అన్ని దేవాలయాల్లో శాస్త్రోక్తంగా భగవంతునికి పూజ కైంకర్యాలు జరిగేలా చర్యలు చేపట్టామని వివరించారు. రాష్ట్రంలో 361 దేవాలయాల పునర్నిర్మాణానికి 500 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. నిన్ననే పరకామణి ఇష్యూ అసెంబ్లీలో వచ్చింది, ప్రస్తావన కూడా వచ్చింది. సమయం లేక జవాబు చెప్పే సమయం స్పీకర్ గారు కేటాయించలేదు. ఇది జరిగిన వెంటనే శాసన మండలిలో ఇది ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్నకి నేను ముందే సమాధానం చెప్పడం కూడా జరిగింది. ఇంకా వివరాలు ఎక్కువగా వచ్చాయి. నిన్న సమయం లేక నేను చెప్పలేకపోయాను. మరొక సందర్భంలో పూర్తి వివరాలతోటి ప్రజల ముందుకు రావడం జరుగుతుంది. ఆలయాల్లో అన్నప్రసాదం పెట్టాలని ఆదేశాలు ఇచ్చాం. అది అమలు జరుగుతూ ఉంది. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని ఆలయాలకు కూడా పాలకవర్గాలను వేస్తూ ఇప్పటికే దాదాపుగా 800 పాలకవర్గాలను పూర్తి చేశాం. రాత్రే చివరిగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కనకదుర్గమ్మ ఆలయ పాలకవర్గం కూడా పూర్తిగా అనుమతి ఇచ్చి ఆదేశాలు ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది. ఇవి కాక మరొక 50 ఆలయాలు రెండవ స్థాయిలో ఉన్న ఆలయాలు ఉన్నాయి. ధార్మిక పరిషత్ ద్వారా ప్రభుత్వం ద్వారా ఆ ఆలయాల పాలక వర్గాలను కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెంటనే వేయాలని చెప్పి వేయడం జరుగుతుంది.